ఏం తమ్ముడు హెల్మెట్ కొన్నావే? అవునవును సార్, కొత్తది. ఎప్పుడు కొంటావుపా? నిన్ననే పోయి కొంటే 1100. ఈ మధ్య ఏం జరుగుతుందంటే పెట్రోల్ బంక్ పోతాం కదా, అవునవునులే. ఈ హెల్మెట్ లేనిది అసలుకి పెట్రోలే వేయరు. పోయినామనుకో, నువ్వు హెల్మెట్ తీసుకొని రాపో అన్నారు. ఏంది ఇదని ఇంక హెల్మెట్ కొంటే ఇంక ఈ మధ్య పెట్రోల్ బంక్ పోతా అంటే హెల్మెట్ తీసుకొని పోతానా, మళ్ళీ ఇంట్లో పెట్టేది ఇంక ఎట్టుకొని పోయేది అనమాట. హెల్మెట్ ఎందుకు వాళ్ళు కొనమనండి? పెట్రోల్ కోసమే కదా. కాదు కాదు కాదు, నీ ప్రయాణం కోసం ఎక్కడన్నా పోనీ ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలా. హెల్మెట్ ధరించాలా, ప్రతి ఒక్కరూ ధరించాల్సి ఉండేదే. అవును, అట్లా చెప్పలేదే. చెప్పేది కాదు, మనకు అది మన బాధ్యత. హెల్మెట్ సురక్షితం ఇది. అవునా? హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేస్తే ఏదైనా మంచి చెడ్డ ఏదో జరిగితే ఈ హెల్మెట్ నిన్ను కాపాడుతుంది. అవునా? మరి ఏమనుకుంటే అవును, బాగా జ్ఞానోదయం చేస్తున్నా. అందుకనే హెల్మెట్. అందుకనే హెల్మెట్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పేది అదే. అవునా? మీరేం చేస్తారంటే పెట్రోల్ వేపించుకుంటారు, హెల్మెట్ ఇంట్లో పెడతారు, ప్రయాణం చేస్తారు. అదేనా? అది కాదు ఈ హెల్మెట్ ఉద్దేశం ఏమంటే హెల్మెట్ ని పెట్టుకొని ప్రయాణం చేయాలా. ఇట్లా 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 పెట్టుకొని పోవాలా, ఇట్లా పెట్టుకొని పోవాలా, అట్లా పెట్టుకొని పోవాలా. అవునా? అవును, సరే, ఇట్లే పోతాను అయితే. పెళ్ళి పోతా. హిందూపూర్ పని ఉంది, హెల్మెట్ పెట్టుకునే పోవాలా.